ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయా? అయితే మామిడి పండ్లతో కొత్తగా స్వీట్ ట్రై చేయాలనుకుంటున్నారా? ఈ అద్భుతమైన మ్యాంగో రవ్వ కేసరి రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. నోరూరించే రుచి, అద్భుతమైన కలర్, సూపర్ టేస్ట్తో ఇంట్లోనే అందరూ మళ్ళీ మళ్ళీ అడిగేలా ఉండే ఈ రెసిపీని మొదలు పెడదాం రండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు రవ్వతో మ్యాంగోతో కలిపి రవ్వ కేసరి చేస్తున్నానండి. దానికోసం ఒక పెద్ద సైజు మ్యాంగో బంగినపల్లి తీసుకున్నాను. దానికి 1 కప్పు రవ్వ తీసుకున్నాను. 1 కప్పు షుగర్ తీసుకున్నానండి, ఇది బ్రౌన్ షుగర్. 1 కప్పు నెయ్యి తీసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. దాంట్లో 1 స్పూను నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఈ నెయ్యి కరిగాక మనం తీసి పెట్టుకున్న మనకి ఎన్ని కావాలో అంత డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకుని వేయించుకుందామండి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. జీడిపప్పుని ఇలా దోరగా వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఈ కిస్మిస్ని కూడా వేసేసుకుందామండి. కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కదా, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఈ 2 డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకుని 1 కప్పులోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదండి, దాన్ని కూడా వేయించుకుందాము. పప్పు రవ్వని ఆ నేతిలోనే జీడిపప్పులో వేయించుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. సిమ్లోనే పెట్టుకుని దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, మంచి అరోమా కూడా వస్తుంది. చూసారు కదా, రవ్వ ఇలా వేగింది కదా, చూసారు కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది కొంచెం. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి రవ్వను తీసి పక్కన పెట్టుకుందామండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అది కొంచెం హీట్గానే ఉంది కదండి, ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, దాన్ని అంతకి వేసేసుకుందాము. అలాగే 1 కప్పు నెయ్యి. ఈ పంచదార అంతా కరిగే వరకు ఒకసారి కలుపుకుంటూ ఉందామండి. 1 కప్పు పంచదారకి 2 కప్పులు నీళ్ళు పోసుకొని ఆ పంచదార కరిగే వరకు తిప్పుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా, ఇదంతకి వేసేసుకుని రవ్వ కలిపేలాగా బాగా కలుపుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. నేను బ్రౌన్ షుగర్ వాడడం వల్ల ఈ కలర్ ఇలా ఉంటుందండి. చూసారు కదా, ఇలా కరెక్ట్గా దగ్గర పడినప్పుడే 1 స్పూను ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అండి, ఇలా ఎంతో రుచికరమైన మ్యాంగో రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మ్యాంగో రవ్వ కేసరి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.